తిరుమల కోనేటి రాయుడు కొలువైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి రాయి ఒక చరిత్ర, ప్రతి కోనేరు ఒక అద్భుతం. కాని ఏడుకొండల మధ్య దట్టమైన శేషాచలం అడవుల్లో కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే భక్తులకు అనుమతించే ఒక అత్యంత రహస్యమైన, శక్తివంతమైన ప్రదేశం ఉందని మీకు తెలుసా? లెట్స్ గెట్ ఇంటు వీడియో. అదే తుంబతీర్థం. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటమే, కాని అక్కడ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని నమ్మకం. అసలు ఈ తీర్థం వెనుక ఉన్న రహస్యమేంటి? అక్కడికి వెళ్లడం ఎందుకు అంత ప్రమాదకరం? లెట్స్ డైవ్ ఇన్. పురాణాల ప్రకారం తుంబతీర్థం సాక్షాత్తు గంధర్వులకు నిలయం. తుంబురుడు అనే గంధర్వుడు ఇక్కడ కఠోర తపస్సు చేసి విష్ణువు అనుగ్రహం పొందాడని, అందుకే దీనికి తుంబురు తీర్థం లేదా తుంబతీర్థం అని పేరు వచ్చిందని చెబుతారు. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రతి ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున మాత్రమే ఈ తీర్థానికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన రోజుల్లో అక్కడ క్రూర మృగాలు, లోతైన లోయలు దాటి వెళ్లడం అసాధ్యం. ఈ ప్రయాణం మామూలు ట్రెక్కింగ్ కాదు, ఇదొక సాహసం. పాప వినాశనం నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో నడవాలి. కొన్ని చోట్ల దారి ఎంత సన్నగా ఉంటుందంటే ఒక అడుగు అటూ ఇటూ పడినా వేల అడుగుల లోయలోకి జారిపోవాల్సిందే. ముళ్ల పొదలు, జారుడు బండరాళ్లు దాటుకుంటూ వెళ్తుంటే మీ గుండె వేగం పెరగడం ఖాయం. చివరికి ఆ జలపాతం కనిపిస్తే మీ అలసట అంతా మాయమైపోతుంది. 2 కొండల మధ్య ఒక చీలికలాంటి ప్రదేశం నుండి స్వచ్ఛమైన ఆకాశగంగ జాలువారుతుంది. ఆ నీటిలో స్నానం చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తిని, సాహసాన్ని కలిపి అనుభవించాలనుకునేవారికి తుంబతీర్థం ఒక స్వర్గం. మీరు ఎప్పుడైనా తిరుమలలో ఇలాంటి ట్రెక్కింగ్ చేశారా? లేదా ఈసారి వెళ్లాలనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.